అరే బాబాయ్! ఒక్కొక్క చచ్చిపోయేలా ఉన్నానురా బాబు. అసలు తట్టుకోలేకపోతున్నా. హలో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్స్, మీరొచ్చేసి చూస్తున్నారు 'రేవంత్ V80' అనే నా పేజ్. వీక్ 1 అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఇవాళ వచ్చేసి వీక్ 2లో డే 1. మార్నింగ్ నుంచి క్లిప్స్ అయితే ఏం తీయలేదు. ఎందుకంటే ఫోన్‌లో ఛార్జ్ లేదు. అందుకని చెప్పి తీయలేదు. వీక్ 1 ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. బానే ఉంటదనుకుంటున్నాను నేను. ఇంకా ఎవరైతే ఛానల్ లైక్ చేయలేదో లైక్ చేయండి. షేర్ చేయలేదో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మీరు చేసుకోవడం వల్ల నాకనేది ఎంతో హెల్ప్ అవుద్ది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ మొన్నటి వీడియో లాగే మొత్తం ఫన్‌తో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి రిలేట్ అయ్యేలా చూపిస్తా. మామ కాలేజ్ అయితే అయిపోయింది. గాయ్స్ అంటున్నానని చెప్పి ఏమనుకోకండి. ఇప్పుడైతే మామ, బ్రో, లేడీస్ అండ్ జెంటిల్‌మెన్స్ అయితే పిలుస్తా. ఇవాళ వీడియోస్ ఎందుకు తీయలేదంటే ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. ఛార్జ్ పెట్టాను. స్విచ్ చేశాను. కాకపోతే మెయిన్ స్విచ్ ఒకటి ఉంటది, వేయడం మర్చిపోయా. ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంటుందో దాని నుంచి ఇంకా 5% మైనస్ అయిపోయింది నాకే. ఇంకా అనవసరంగా ఛార్జ్ పెట్టాను. రీల్ షూట్ కూడా ఏం లేదు ఇవాళ వచ్చేసి. ఇవాళ అప్లోడ్ చేయడానికి ఒక రీల్ ఉందంతా. రేపు షూట్ చేసుకొని చేయాలి. ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చాను. ఇంటర్వ్యూ అయితే చెప్పడానికి అయితే కొద్దిగా లొకేషన్ చూసుకొని బయటకి అయితే వెళ్ళాను. ఇప్పుడైతే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఇంటికి అయితే ఎప్పుడు కన్నా కొద్దిగా ఎర్లీగానే వెళ్ళిపోతాను. 1 అవర్ ముందే. ఎప్పుడో ప్లాట్ఫామ్ ఖాళీ ఉండవు. గూడ్స్ ట్రైన్లు అయితే నిండగానే ఉంటాయి. ఇవాళ మమ్మల్ని బేవర్లేసారనేమో ఇక్కడ కూడా ఏం లేవు. మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాను చూడండి. వాటర్ బాటిల్ హోల్డర్లో ఎవడో మహానుభావుడు కైనా ప్యాకెట్ పెట్టాడు. దండం పెట్టొచ్చు అడిగి. ప్రతి యావరేజ్ గా బీటెక్ స్టూడెంట్ వచ్చేసి చేసే పని నేను చేసేదే ఏంటంటే రేపు ప్రోగ్రామింగ్ అవుట్పుట్ తీసుకురామన్నారు మేడం వచ్చేసి వర్క్. మనకి ఎలాగో కోడింగ్ రాదు, కానీ క్లాస్ లో మటుకు 100% కోడింగ్ వచ్చినట్టు యాక్ట్ చేస్తాం. ఇంటికి వచ్చి కోడింగ్ రాయమంటే ఏం చేస్తాను, ఇలా ముందు ల్యాప్టాప్ తీసి చార్జిప్లో కోడ్ నీట్గా కొట్టి దాన్ని కాపీ చేసుకుని ఆన్లైన్ కంపెనీలో పేస్ట్ చేసుకోవడం. మీకు ఇలా మీరు కూడా ఇలాగే చేస్తారు, కానీ క్లాస్లో మటుకు చేసేది మటుకి వేరే స్టంట్. మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా ఇదే చేస్తారు అనుకోండి, అది వేరే ఇష్యూ. ఇదిగో దీన్ని అలా పట్టుకెళ్ళి నోట్స్ రాసేయడమే, అంతే సింపుల్. అప్పుడే చెప్పాను కదా కోడింగ్ ఉందని. కోడింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇవాళ వచ్చేసి టైం వచ్చేసి ఎంత అయిందంటే 12:41 అయితే అయింది. అయితే అఫీషియల్గా ఇవాళ వచ్చేసి ట్యూస్డే అంటే April 8. సో ఇవాళ వచ్చేసి అల్లు అర్జున్ బర్త్డే స్టోరీ అయితే అప్లోడ్ చేస్తాం. మీకు మ్యూజిక్ అలాగే పిక్చర్ కూడా క్లారిటీ ఎందుకు లేదండి, నాకు తర్వాత కాపరేట్ కేసులు అయితే అవుతాయి. కాపరేట్లు పడే ఛాన్స్ ఉంది. సో అందుకని కనబడిన బ్లర్ అయితే చేశాను. డే 1 ఇవాళ వచ్చేసి పెద్దగా ఏమి అవ్వలేదు, అందుకే చూపించలే. సో ఇది మళ్ళీ రేపు ఎన్ని అవుతే రేపు మార్నింగ్ కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అప్ టు టుమారోస్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి వీక్ 2లో డే 2. నేను నైట్ అయితే చెప్పాను కదా బాయ్ బర్త్డేకి అయితే స్టోరీ అప్లోడ్ చేశానని. కాకపోతే బాయ్ బర్త్డే 8 నేను ఇవాళ 8 అనుకోని 7th అప్లోడ్ చేశా. మార్నింగ్ అది గుర్తొచ్చి డిలీట్ చేశా. కాకపోతే మనకి ఆత్రం ఆక స్నాప్ కూడా ఇచ్చాను. స్నాప్లో ఇప్పుడు డిలీట్ చేయడం కావట్లే. ఇప్పుడైతే స్టేషన్కి అయితే బే వస్తాం ఇవాళ ఎర్లీగానే. అందుకే ట్రైన్ ఇవాళ లేట్ అయిపోయింది. మనం బే వచ్చినా ట్రైన్ బే రాదు, ట్రైన్ బే వచ్చినా మనం బే రావు. ఇది ఇండియన్ రైల్వేస్ అనమాట. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నా జాలైన్. బాయ్ జాలైన్ కూడా చూపిస్తారంట. దిస్ ఈజ్ మై జాలైన్. బాయ్ జాలైన్ చూడండి. బాయ్ జాలైన్. వావ్ బాయ్. డేటాలో ఉదయాన్నే కొద్దిగా వెరైటీ అయిన ఫోన్ చూసాను చూడండి. వెనకాల పౌచ్ నుంచి అయితే చిన్న ఫోన్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఏదో అనుకోకండి, వెనకాల అయితే నార్మల్ ఫోనే, జస్ట్ తిరిగేసి పెట్టామంత పౌచ్లోనే. ఇన్ఫినిక్స్ ఫోన్ యశ్వంత్ గడిది. ఇది ఏమని చెప్పాలో కంటెంట్ చెప్పాలంటే చూడరు, కొత్త ఫోన్ అని చెప్పి చూపించి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడు చూడండి. ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు ఒక్కొక్కడును. ఇదంటే కొత్త మోడల్ అంట. బాయ్ అయితే పైన అయితే కూర్చున్నాడు ప్లాట్ఫామ్ మీద. కింద కూర్చుంటే ఫోన్ చేసాడు. పైకి వచ్చి ఏడ్చేస్తాడు, రాసేది ఉన్నాడు చూడండి. ఇప్పటికీ కూడా చేతిలో పెన్ అవ్వలేదు. మేము వస్తున్నామని చెప్పి చూసి బుక్ బ్యాగ్లో ఎట్టేసాడు. పెన్న మటుకు ఎడ్డం మర్చిపోయాడు. మరి బుక్లు తీరా అంటే చిచ్చి ట్రైన్ టైం అయిపోయింది, అందుకే మూసేస్తుంది. మమ్మల్ని చూసి బుక్ మూసి మళ్ళీ కవరింగ్ ఒకటి. ఇప్పటికి కూడా అవ్వలేదు. ఇక చాట్ కుట్టేస్తున్నాడు ఎవరితోనో. ట్రైన్ వేరే రాలేదని చెప్పాను కదా చూడండి. 5 minutes అయితే లేట్ అయిపోయింది కాలేజ్కి వచ్చేసరికి. ఎలా చేస్తారో చేయరు. ఇప్పుడు మార్నింగ్ 2 periods వచ్చేసి ల్యాబ్లో అయితే వస్తాను. ల్యాబ్ సినారీ అయితే ఈ విధంగా ఉంది. ల్యాబ్లో ఏసీస్ అయితే పనిచేయడం లేదు, తిరగడం అంటే తిరుగుతున్నాయి. ఫ్యాన్ వెనకాతలో ఉంది, ఫ్యాన్ ఆన్ చేసినా కూడా అసలు గాలి వేయట్లేదు. ఈ ఒక్కొక్క చచ్చిపోయాను నేను వచ్చేసి ల్యాబ్లో. ఇలాగ సేపుగానే ఉంటే పోతా.
పోనీ ఆ చవటనైతే తట్టుకొని ఉందామన్నా సరే, ఎప్పుడో వచ్చి 45 మినిట్స్ అవుతుంది. అది ఇంకా బఫర్ అవుతూనే ఉంది. ఈడ చూడండి రీస్టార్టింగ్ అని చెప్పి వచ్చేసి ఉండిపోయింది. 0% కంప్లీట్ అంట. వచ్చి 45 మినిట్స్ అవుతున్నా సరే, ఇంకో సిస్టమ్ అయితే చూపిస్తాను. అది వజ్రం ఇంకా. అదేటనుకుంటున్నారా? అది వచ్చేసి ఆనే కావట్లేదు చూసుకోవచ్చు. ఇలా అయితే ఇంక ల్యాబ్‌కెళ్ళే వేస్ట్. ఇప్పుడైతే క్యాంటీన్‌కైతే ఎళ్లి క్లాస్‌కైతే ఎళ్ళిపోతున్నాము. లంచ్ అయితే అయిపోయింది. ఇవాళ మార్నింగ్ బ్రేక్‌లో తిరిగాను క్యాంటీన్‌లోనే. తిరిగి క్లాస్‌కెళ్ళిపోతున్నాను షాకింగ్. జిప్ ఎవడో పీక్ సైడ్. ఇప్పుడు ఈ బ్యాగ్ వేసి తిరుగుతుంటే నాకు ఆరో మైనస్. అసలు ఆరో 999 ఉంది ప్లస్. ఇది మైనస్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అలా గ్రిప్ వేస్తాడు ఎవడో. బీటెక్ వచ్చినా కానీ ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లల బుద్ధి పోలే. బ్రోస్ కాలేజ్ అయితే అయిపోయింది. వర్షం అయితే పడుతుంది అందుకని చెప్పి వాళ్ళ రీల్ షూటింగ్ అయితే పెండింగ్. స్టేషన్ ఏదో చూడాలి, తగ్గితే చేస్తాం లేదంటే లేదు. వర్షం వచ్చినా కానీ చెప్పంగా మనం అంటే నడకండి నడకే. ఫుల్ ఫైనాన్షియల్గా మనం రిచ్ అనమాట. అందుకని చెప్పి నడిచి వెళ్తాం. ఇదిగో ఇక్కడెక్కడే వర్షం, మళ్ళీ దూరంగా చూడండి. నో రెయిన్, ఇట్స్ సన్నీ. సో దట్స్ వై వీఆర్ వాకింగ్ గోయింగ్. బట్ దేర్ ఆర్ 2 more friends. దే ఆర్ జాయిన్ దేర్. ఓకే, రెయిన్ గాట్ ఎక్కువైపోయింది. ది 2 people ఆర్ జాయిన్ అవ్వలే, పైనుంచి వెళ్ళిపోతున్నారు. దే 2 bloody bastards. ఐ కాల్ దెమ్ బట్ కానీ వాళ్ళు రాలే. ఐ స్కోల్డ్ దెమ్ బట్ నో రెస్పాన్స్. ఐ కాల్ హిమ్ బట్ ఇది ఎత్తలేదు. సో అందుకే మనం వదిలేసాం అనమాట. వదిలేసి మన బాగా మనం వెళ్తున్నాం. మనతో ఇంకిద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. సో చెప్పిన కదా ట్రైన్ అయితే పక్కన ఉంటుంది. నీకు దిస్ ఈజ్ న్యాచురల్ వైబ్స్ యునో. ఇంగ్లీష్ అయితే అనుకోకండి, ఏదో సరదా ట్రై చేస్తున్నాను అంతే, ఏదో ఫన్ చేద్దామని. సో రేపు అయితే వీక్లీ టెస్ట్ అయితే ఉంది. ఇంటికి వెళ్తే వెళ్ళి చదవాలి. లాస్ట్ వీక్ చూసారు కదా 220 అయితే అయ్యింది పడుకునేసరికి. ఈ వీక్ ఎంత అవుతుందో చూద్దాం. స్టేషన్కి వచ్చేసి అవతారం అయితే ఇది. మొత్తం తడిసిపోయి నానిపై అయితే వచ్చా చూసుకోవచ్చు. మొత్తం తడిసిపోయింది స్టేషన్ అంతా. నేను చూపించాను కదా ఖాళీ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఖాళీ ఉండదో ఇక్కడ గూడ్స్ ఉందో పక్కన అయితే గూడ్స్ ఉంది. చెప్పులు కూడా బాగా అరిగిపోయినవి, జారిపోతున్నాయి. ట్రాక్ మీద నడుచుకోవచ్చు, అందుకే స్లో నడుస్తున్నాయి. వాళ్ళ వెదర్ చూడండి ఎంత బాగుందో. క్లౌడీగా డార్క్ గా కూడా ఉంది. చాలా బాగుంది వెదర్ వచ్చేసి ఇవాళ. మన జర్నీ వచ్చేసి డైలీ ట్రైన్ లో అయితే ఈ విధంగా ఉంటది చూసుకోవచ్చు. జుట్టు కూడా వర్షంకి తడిసిపోయి ఆడడం వల్ల కొంచెం స్మూత్ గా అయితే ఉంది. అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశా. బయట కూడా చూడండి చాలా చీకటి అయిపోయింది. రోజు ఈ వెదర్ అయితే ఇంటికైతే వస్తుంది. ఎంత లేట్ అయితే అయిపోద్ది. ట్రైన్ అయితే స్టేషన్ లోకి అయితే వచ్చింది చూడండి. ఈ విధంగా నైట్ వ్యూ అయితే ఎంత బాగుంటుందో స్టేషన్ లోని, మార్నింగ్ వ్యూ కూడా. వాటిలో ఎంత వర్షం పడిందో ఇక్కడైతే చూడండి. అసలు చిన్న చిన్న చినుకులు అసలు పడ్డాదా లేదన్నట్టు కూడా పడింది. మధ్యలో కాకపోతే మళ్ళీ ఒకసారి వర్షం పడింది, అందుకే ట్రైన్ నీళ్ళు కారుతున్నాయి. స్టేషన్ అయితే ఏం లేదు. ఎందుకని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది బాగా. ఇంటికి వచ్చేసరికి నేను ఒక ఆర్డర్ అయితే పెట్టాను. నిన్న ఈవినింగ్ పెట్టాను 8 o'clock. వాళ్ళైతే వచ్చేసింది. ఇగో నా చేతిలో అయితే ఉంది. ఇదేంటి అనుకుంటున్నారా? నా స్టడీస్కి అలాగే ఎడిటింగ్ కూడా బాగా యూజ్ అవుద్ది. అదేటో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేది చూద్దాం పదండి. సో రెడీ 3, 2, 1. ఇదే అనమాట ప్రోడక్ట్ వచ్చేసి సోనీ హెడ్సెట్స్. ఇదే ఇప్పుడైతే ఇప్పి ఎలా ఉన్నాయైతే చూద్దాం. చేసినట్లయితే లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది. ఇగో ఇదే ఆ బాక్స్ వచ్చేసి. మళ్ళీ దీన్ని ఇప్పాలి, మళ్ళీ దీన్ని కూడా ఇప్పేద్దాం. దాన్ని అన్బాక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లోపల అయితే కవర్లు అయితే పెట్టేసి ఉంది మన వద్ద వచ్చేసి. అదే ఇది తేడా. ఇగో ఇది. అరే షైన్ కూడా అవుతుందబ్బా, షైన్ కూడా అవుతుంది. ఇగో నైస్. ఎలాగ పెట్టుకుంటే అయితే ఈ విధంగా అయితే ఉంది. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సౌండ్ అయితే ఇంకా టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేయాలి. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి జాక్ ఉంటుంది. ఇదిగో జాక్. నా ఫోన్కి ఓన్లీ సిఏ, జాక్ పిన్ అయితే అవ్వలేదు. సో పాత్ ఫోన్ అయితే చెక్ చేద్దాం. పాత్ ఫోన్ అయినా అవుతుంది, ల్యాప్టాప్ అయినా అవుతుంది. లేదంటే 20, 40 ఒక మహా అయితే 100 రూపీస్ లోపున జాక్ టు సి కన్వర్టర్ అయితే ఉంటుంది. దాంట్లో పెట్టుకొని వాడడమే, అంతే సింపుల్. ఇది వచ్చేసి ఎంత పడింది అనుకుంటున్నారా? నాకైతే అరౌండ్ ఒక 1100 పడింది. అమెజాన్ నుంచి బుక్ చేశాను నేను. ఫ్లిప్కార్ట్ని బుక్ చేసినట్టయితే నాట్ డెలివరబుల్ అడ్రస్ అని వస్తుంది. నా దగ్గరలో ఏటి ఉన్నా సరే, పెద్ద పెద్ద సిటీస్ పెట్టా, టౌన్స్ పెట్టా, ఎక్కడికి కూడా నాట్ డెలివరబుల్ అని వస్తుంది. సో అందుకే అమెజాన్ అయితే ప్రిఫర్ చేశా. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇది వర్క్ అవుద్దో లేదా అనేది చూడాలి. మ్యాక్స్ వర్క్ అవుద్ది, ట్రస్టెడ్ ప్రోడక్టే కదా. సో దీని లింక్ అనేది మీకు కావాలంటే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి మీరు. ఆడియో వచ్చేసి బాగానే ఉంది, కాకపోతే ఇంకొక కొంచెం బాగుంటే బాగున్నాం. కానీ ఇదైతే ఓకే, యావరేజ్ కన్నా ఫుల్ ఓకే. మనం పెట్టిన అమౌంట్కి అయితే వర్త్. ఇగో మీరైతే ఆడియో ఆలకించండి. విన్నారు కదా, ఏదైతే బయటకైతే వస్తుంది. ఇగో క్యాజువల్గా నుంచి బయటకైతే వస్తుంది. ఇంకా చెప్పడం మర్చిపోయాను, బాక్స్లో అయితే యూసర్ వ్యాన్లు కూడా ప్రొవైడ్ చేశాడు.
ఇంకేం లేవు అంతే బాక్స్లోనే. సో ఇది కావాలంటే చెప్పిన లింక్ అని డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చూసుకోండి. లాస్ట్ వీక్ చదివి పడుకోవడం లేట్ అయిందని చెప్పి ట్రైన్ మిస్ అయిపోయా. ఈ వీక్ వచ్చేసి ఏం చేయకుండానే పడుకోవడం లేట్ అయిపోయింది. సో ఇవాళ ట్రైన్ మిస్ అయిపోయా. ప్రతి వీక్లీ టెస్ట్ రోజు ఎగ్జామ్కి ట్రైన్ మిస్ అయిపోవడమే. ఇప్పుడే స్టేషన్ అయితే దువ్వడు వచ్చింది. పర్లేదు ఇవాళ బేనే వచ్చింది. 5 minutes లేట్ అవుద్ది అంతే కాలేజ్కి. వాళ్ళ ఎగ్జామ్ నోట్ బాగా రాయలే. కాలేజ్ అయితే అయిపోయింది. అందరూ ఇంటికైతే వెళ్ళిపోతున్నారు, చూసుకోవచ్చు. నేను కూడా వెళ్ళిపోతున్నా. మా ఇప్పుడు చార్టన్ కదా వచ్చి వాళ్ళ షాప్లన్నీ కట్టేసి ఉన్నాయి. సాకెట్ బాయ్ టేకెన్ గోయింగ్. దిస్ ఈస్ ది షాప్ రైట్ నౌ. యశ్వంత్ గారు చూడండి ఏదో కూలర్లో మోసేస్తున్నాడు. బ్యాగ్ పైన ఇంకో బ్యాగ్ అయితే కట్టేసాడు. ఎవరిదో సూట్ ఉందంట అందులోనే. ఏమో మొత్తానికి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి అయితే 2 rounds అయితే కంప్లీట్ చేసా ఫుడ్ వచ్చేసి. సో ఇవాళ అయితే ఫుల్గా అయితే తిన్నా గట్టిగా. సో మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇవాళ వచ్చేసి అల్లు అర్జున్ బర్త్డే. సో ఇవాళ అయితే పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా, ఆల్రెడీ అందరూ చూసి ఉంటారు. పోస్టర్ ఎలాగ ఉంది మీకు? అల్లు అర్జున్ అవుట్లుక్ అయితే ఎలా నచ్చింది? ఫస్ట్ లుక్ వచ్చేసి నచ్చిందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఫస్ట్ వీడియో కొంచెం వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చాయి, కొద్దిగా షేర్ చేయండి అబ్బా. మీరు ఉంటాయి కదా, నేను ఉంటాను. మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాగా. కాలేజ్లో సిచ్యువేషన్ అనేది రోజు రోజుకి టైట్ అయిపోతుంది. ఎట్లా అంటే సమ్మర్ వచ్చేసింది పూర్తిగా. సమ్మర్ వచ్చింది కానీ ల్యాబ్లో ఇప్పుడు ఏంటైంది, ఏసీ పని చేయట్లేదు. సెమినార్లో ఏసీ పని చేయట్లే. వాళ్ళు వచ్చేసి ఎగ్జామ్ అయితే అయింది. ఎగ్జామ్ అయితే పర్లేదు బాగానే రాసా. ఓకే లాస్ట్ టైం అంత బాగా రాయలే. సో ఇప్పుడు వచ్చేసి మేడం అయితే కోడింగ్ అయితే చేయమన్నారు. చేసి అవుట్పుట్ అయితే రేపు తీసుకురమ్మన్నారు. కోడింగ్ చేయడానికి కూర్చున్నా. మెల్లో ఎయిటీస్ అనుకుంటున్నారు, నేను చూపించాను ఆల్రెడీ. నేనైతే సౌండ్ చెప్పిన కదా ఓకే అని. తర్వాత అయితే తెలుసుకున్నాను. సౌండ్ అయితే ఓకే బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం తెలుసుకున్నా. ఇవాళ ఇంగ్లీష్ ల్యాబ్ అని చెప్పేసి కాలేజీకి పట్టుకెళ్ళాను అబ్బా. పట్టుకెళ్తే అయిపోయింది. ఇంగ్లీష్ ల్యాబ్ ఏమో ఫిజిక్స్ సార్ తీసుకున్నారు. సో ఇది పట్టుకెళ్ళి మళ్ళీ దీనికి ఏం చిన్న సెటప్. ఇదిగో ఈ బాక్స్ మొత్తం పట్టుకెళ్ళా. ఆ బాక్స్ మొత్తం పట్టుకెళ్ళి బ్యాగ్లో సగం బరువు అదే, సగం బ్యాగ్ అదే. ఇంతేరా కష్టపడింది కదా. ఫిజిక్స్ ఫ్రీడే లేదు, ఫిజిక్స్ సార్ తీసుకున్నారు సింపుల్గా. ఈ తీసుకున్నాను కదా, దీనికి వచ్చే జాక్ ఎజెక్టర్ పిన్ ఇచ్చాడు. జాక్ ఎజెక్టర్ ఇప్పుడు ఉన్న ఫోన్లకి అయితే లేవుగా. సో ఇదైతే తీసుకున్నా మొత్తానికి. ఇదైతే జాక్ టు సి కన్వర్టర్. ఇది వచ్చేసి నాకు అరౌండ్ బెల్ కంపెనీ అనుకుంటా 150 రూపీస్ అయితే పడింది. సో మీరే తీసుకోండి. బాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి వీక్ 2లో డే 4. సో ఇంకా వ్లాగ్ అనేది 2 days అయితే కంటిన్యూ అవుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా. సారీ 3 days. ఇవాళతో కాకుండా అయితే 2 days. ఏంటి మామూలు అయితే ఎంత చవట పట్టించినా ఉంటున్నారా? చవట కాదు, తెలిసిందే కదా మన గురించి. మనం ట్రైన్లో పడుకుంటామని. పడుకొని లేచాను ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. లేచిన తర్వాత ఎప్పుడైతే నిద్ర అయితే అసలు వదలట్లేదు. నడుతున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది. మీ ఎవరికైనా టిప్స్ ఏం తెలిస్తే చెప్పండి మావా. రైట్ హ్యాండ్ కూడా పనిచేయట్లేదు, ఫింగర్స్ కూడా క్లోజ్ అవ్వట్లేదు. ఆ ట్రైన్ దిగించి ఇలా అనుకుంటే కొద్దిగా వదిలింది కానీ ఇక్కడైతే ఫుల్ నొప్పి వచ్చేస్తుంది. సో ఇంకా 3 days అయితే కాలేజ్కి రావాలి. అందులో లాస్ట్ డే సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారులేదు తెలియదు, చూడాలి. ఇవాళ కాలేజ్ అంతా అయిపోయింది. క్లైమేట్ వచ్చేసి రోజు సాయంత్రం వరకు మబ్బులు అయితే అయిపోతున్నాయి, చూసుకోవచ్చు. సో మావా కాలేజ్ అయితే అయిపోయింది. ఇవాళ అయితే ఫుల్ హ్యాపీ నేను వచ్చేసి. ఎందుకనుకుంటున్నారా? ఎందుకంటే చాలా తర్వాత నేను వాళ్ళు వచ్చేసి 1 dayలో 5 reels అయితే కంప్లీట్ చేసా. షూట్ వచ్చేసి రోజు ఏ రోజు వచ్చి రీల్ ఆ రోజే పెట్టుకునే వాళ్ళు. అంటే బ్యాకప్ కింద ఒక రీల్ ఉండేది. ఒకప్పుడు మెయింటైన్ చేసేవాడిని ఇలా ఒక రోజుకి 5 reels 6 reels. సో ఉదయం అయితే ఒక చిన్న పని అయితే అయింది. హేమంత్ గారు ఉన్నాడు కదా, వాడికి స్క్రిప్ట్ చెప్పాను ఉదయం. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు గుర్తొచ్చింది చెప్పాను. చెప్తే ఆడిట్ చేశాడు, మర్చిపోయాడు. ఆ గుర్తుంటుంది కదా, నేను మర్చిపోదని చెప్పి ఆడికి చెప్తే ఆడే మర్చిపోయాడు. ఇప్పుడు బయటకు వచ్చినా ఊరు గుర్తొచ్చిందని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. కాలేజ్లో చేయాల్సిన రీల్స్ అని బయట చెప్తున్నాడు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని రేపు వెళ్ళి చెయ్యాలి మళ్ళా. సో ఇది ఇప్పుడైతే స్టేషన్ అయితే నడుస్తున్నా. స్టేషన్ అయితే ఎంత దూరం ఉంటుందో చూపిస్తాను చూడండి మీకు. దూరం బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ అయితే దాటియాలి. ఇగో శనపిల్ల బుద్ధి బాగు, ఇగో రాళ్ళతో రప్పలతో ఆడతాడు. స్క్రిప్ట్ మళ్ళీ గుర్తుండదు, ఇలాంటి అయితే బాగా గుర్తుంటాయి మళ్ళీ. ఇంటికి అయితే వచ్చి వీడియోని అప్లోడ్ చేశాను. డైలీ ఉండే పని యూట్యూబ్లో. అది అరౌండ్ ఎంత ల్యాప్టాప్ పెట్టి 7:30కి తీస్తా, 8:30 వరకు వీడియో అప్లోడ్కే పోద్ది. జస్ట్ ఒక షార్ట్కే మినిమం 1 hour అప్లోడ్ టైం పడుతుంది నాకు వచ్చేసి. మొత్తం డిస్క్రిప్షన్ ట్యాగ్స్కి అన్నీ కలిపి. సో ఇవాళ నుంచి అయితే ఏం చేస్తున్నాం అంటే, నాలుగు ఏ రీల్ అంటే రీల్ పడితే చేసేయడమే. అంటే ఒక దగ్గర చూసో లేదంటే మనం అప్పటికప్పుడు అనుకోవాలంటే అవ్వాలని చెప్తే. ఇవాళ నుంచి అలా కాదు, రేపు నుంచి వచ్చేసి వెల్ ప్లాన్ అనమాట. ఇగో స్క్రిప్ట్ బుక్ అయితే పెట్టాను, స్క్రిప్ట్ కూడా రాస్తున్నాను. ఆల్రెడీ ఒక రీల్కి అయితే రాశాను. ఆల్రెడీ మీరు రీల్ చూస్తారు, అది మేబీ చూసి ఉండరు, ఇంకా చూస్తారు ఫ్యూచర్లోనే. అంటే ఒక 1-2 daysలో వచ్చేస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే టైం అయితే అరౌండ్ ఎంత ఒక 12:30 అయితే దాటేసింది. సో ఇప్పుడైతే పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి క్లాస్ ఉంది. రేపు వచ్చేసి కాలేజీకి వెళ్ళబుద్దే కావట్లేదు నాకు. ఒకటేసారి 4 periods తీసుకుంటారంట.
లాస్ట్ సాటర్డే కూడా అలాగే తీసుకున్నారు సార్. 5 పీరియడ్స్ అయితే తీసుకున్నారని చెప్పాం కదా, రేపు కూడా 4 పీరియడ్లు తీసుకుంటారంట. బాధ భరించలేకపోతున్నాం అసలు కాలేజ్లో. డే 5 అయితే ఉదయాన్నే స్టేషన్లో ఒక చూడ వరకు అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే ఆఫీసర్ వర్క్ అయితే అవుతుంది ఎవడు వెళ్ళకుండానే. సో మరి ఎలాగెళ్ళాలంటే కొత్త బ్రిడ్జ్ అయితే ఉంది, దాని బెంచ్ అయితే యూజ్ చేసుకున్నాను అయితే మెన్షన్ చేశాను. డే 5కి అయితే స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే ట్రైన్ దిగి ఎంతసేపు అవుతుందంటే 10 minutes అవుతుంది. ఆల్రెడీ కాలేజ్ దగ్గరలో ఉన్నా, ఇంకొక 500 meters చూసుకోవచ్చు. ఆల్రెడీ స్నానం చేశాను రెండోసారి. ఇంకా ఎండాకాలం స్టార్టింగ్లోనే ఎంతలా చోట్ల పట్టేస్తున్నాయి. హ్యూమిడిటీ కూడా ఇవాళ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఏటో, మరి అప్పుడు ఎంత డిగ్రీస్ వెళ్తుందో ఏటో చూస్తుంటేనే భయం అవుతుంది. సో ఈ వాటిలో కొంచెం కామెడీ మిస్ అవుతుంది అనుకుంటున్నారు కదా. ఇవాళ సాయంత్రం అయితే మళ్ళీ డబ్బింగ్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. కొన్ని అయితే ప్రిపేర్ అవ్వలేదు కానీ కొన్ని అనుకున్నా, కొన్ని అకౌంట్స్ అయితే మీకు చేసి చూపిస్తా. సో ఇవాళ వచ్చేసి నేను చెప్పాను కదా కాలేజ్కి వెళ్ళాలంటే చిరాకు కొడుతుందని. ఇంక తప్పలేదు, అటెండెన్స్ స్ట్రీక్ మెయింటైన్ చేయాలంటే వెళ్ళాలి. స్ట్రీక్ అని తెలుసు 100% మెయింటైన్ చేయాలంటే రావాలి. 4 పీరియడ్లో 5 పీరియడ్లో. ఇది వచ్చేసి వీకెండ్ అలాగే డేకి స్పెషల్. అదేంటంటే మామిడికాయ ముక్కలు. ఈ నేనైతే స్టేషన్ అయితే తెంపాము, అది ఇప్పుడైతే ఒరబెట్టి అయితే తింటున్నాము. ఇంటికైతే వస్తాను ఇప్పుడే కాలేజ్ అయితే కంప్లీట్ చేసుకొని. ఇవాళ వచ్చేసి కాలేజ్లోనే అనుకున్న విధంగా అయితే చాలా అయ్యాయి, అసలు ఊహించలేని కూడా అయ్యాయి. ఇలా కూడా అవుతుందా అని కూడా అనుకోలేదు. అవి వేయటం వాటికి అడగండి, నేను చెప్పలేను. అవి కొన్ని పర్సనల్ సీక్రెట్గా ఉంటే మంచిది నాకు మీకు కూడా. సో అందుకే చెప్పలేదు. ఇది వాళ్ళ వీక్లో లాస్ట్ డే, ఎందుకంటే ఇవాళ ఫ్రైడే, రేపు వచ్చేసి సెకండ్ సాటర్డే హాలిడే. కాలేజ్లో ఫేర్వెల్ ఉందని చెప్పి హాలిడే ఇచ్చారు. అంటే మ్యాథ్స్ కాలేజ్ ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను, మరి నాకు తెలియదు ఎంతవరకు ఇస్తారు ఎవరు అనేది. రేపైతే సో ఎలాగైతే ఏమైంది, ఇచ్చారు హాలిడే, ఎంజాయ్ చేయడమే అనుకుంటా. నేను పప్పులో కాలేజ్ నెట్టే హాలిడే ఇచ్చారు కాదని లేదు. కాకపోతే నాకు పెద్ద నోట్స్ అయితే పడింది. 200 pages నోట్స్ ఉంది. 250 నోట్స్, 250 pages 200 ఉంటుంది. అరౌండ్ 200+ ఖచ్చితంగా. ఆ నోట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఈ లాగ్ కూడా ఎడిట్ చేసుకోవాలి. ఇంకా ల్యాప్టాప్లో ఎడిటింగ్ కొత్త కదా, నేను ఒక 10 hours అని టైం పడుతుంది ఎడిటింగ్ వచ్చేసి. సో అది బ్లాగ్ ఎలా నచ్చిందో చెప్పండి. వీడియో నచ్చినా లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ వీడియోతో వచ్చే వీక్లో అయితే కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.